మమ్మీ నేను వచ్చేసా. మా మమ్మీ ఎప్పుడూ ఇంతే, ఫ్రీ టైంలో కూడా బైబిల్ చదువుకుంటూ ప్రేయర్ చేసుకుంటూ ఉంటుంది. వచ్చేసావా జాను? ఉండు, నీకు స్నాక్స్ తీసుకొస్తా. నాకు స్నాక్స్ వద్దు, ఏమొద్దు. పదే షాపింగ్కి వెళ్దాం. నా బర్త్డే వస్తుంది. నా బర్త్డేకి డ్రెస్ కొనాలి, ఫ్రెండ్స్కి రిటర్న్ గిఫ్ట్స్ కొనాలి, క్లాస్మేట్స్కి చాక్లెట్స్ కొనాలి, టీచర్స్కి స్వీట్స్ కొనాలి. ఇన్ని పనులు ఉన్నాయి, ఇవన్నీ ఎప్పుడు చేస్తావు? సరే, అన్నీ కొనిపిస్తాను. అందరికీ చెప్పా మరి. నీకు ఇంకో న్యూని దయాకిరీటంగా ఇచ్చిన జీసస్కి నువ్వేమిస్తావు? దయా కిరీటమా? అదేంటి? అదెప్పుడు వచ్చింది? నా హెడ్ మీద ఏ క్రౌను లేదు కదా. జాను, కీర్తనలు 65:11 చదవలేదా? సంవత్సరం నుండి దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు. మనం రోజు బ్రతుకుతున్నామంటే దేవుడు దయచేసిన దయాకిరీటమే, అంటే క్రౌన్ ఆఫ్ గుడ్నెస్. ఇంకేం క్రౌన్స్ ఉన్నాయి మమ్మీ? కీర్తనల 103:4లో క్రౌన్ ఆఫ్ లవింగ్ కైండ్నెస్ అండ్ టెండర్ అండ్ మర్సీస్, అంటే కరుణా కటాక్షల కిరీటం. ఈ కిరీటం ఎప్పుడు వస్తుంది మమ్మీ? కీర్తనలు 103 చదవలేదా? మన పాపములను క్షమించి, సంకటములను కుదిర్చి, సమాధిలోని మన ప్రాణంను విమోచించి, అంటే రక్షణ పొందిన వారికి దేవుడు దయచేసే కిరీటం. హో, క్రౌన్ ఆఫ్ హ్యావింగ్ కైండ్నెస్ అండ్ టెండర్ మర్సీ స్పీక్స్ అబౌట్ సాల్వేషన్. అవును జాను. ఇంకేమైనా కిరీటాలు ఉన్నాయి మమ్మీ? కీర్తనలు 23:4లో క్రౌన్ ఆఫ్ ప్యూర్ గోల్డ్, అంటే అపరంజి కిరీటం. దేవుడు మనం రక్షణ పొందిన తర్వాత శ్రేయస్సు కలిగిన ఆశీర్వాదాలతో ఎదుర్కొంటారు. ఈ కిరీటం ఎప్పుడు వస్తుంది? ఈ 3 క్రౌన్స్ మనం భూమి మీద జీవించేంత కాలం దేవుడు మనకి ఫ్రీగా ఇచ్చేశారు. ఉండు, నీకు స్నాక్స్ తీసుకొస్తా. క్రౌన్ ఆఫ్ ప్యూర్ గోల్డ్, క్రౌన్ ఆఫ్ గుడ్నెస్, క్రౌన్ ఆఫ్ హ్యావింగ్ కైండ్నెస్ అండ్ టెండర్ మర్సీస్. వావ్, ఈ 3 క్రౌన్స్ ఎంత బాగున్నాయో. నేను ఒక పెద్ద క్వీన్లా ఉన్నానే. క్వీన్ కన్నా ఎక్కువే. క్వీన్ ఒక కిరీటం పెట్టుకుంటే నాకు ఒకేసారి 3 క్రౌన్స్ వచ్చాయి. మమ్మీ, నా క్రౌన్స్ చూసావా? అయ్యో, నా క్రౌన్స్ ఏమైపోయాయి? ఇప్పుడు దాకా ఉండాలి కదా, ఎవరు తీసుకెళ్ళిపోయారు? జాను, ఈ 3 క్రౌన్స్ యేసుక్రీస్తునందు రక్షణ పొందిన వారికి, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని నమ్మిన వారికి దేవుడు కిరీటాలు దయచేస్తారు. పరలోకంలో ఏమేమి క్రౌన్స్ ఉన్నాయి మమ్మీ? ఇంకా ప్రైజ్ లార్డ్ జాను. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ ఆంటీ. ఏంటి ఏవో క్రౌన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు? అంటే పరలోకంలో ఏమేమి క్రౌన్స్ ఉన్నాయో అడుగుతున్నాను. వెరీ గుడ్ జాను. పరలోకంలో మధ్యాకాశంలో యేసు ప్రభువు వారు ప్రత్యక్షమైనప్పుడు మనకి గిఫ్ట్స్ ఇస్తారు. 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రౌన్స్ ఉన్నాయి. తెలుసా క్యూటీ? చెప్పండి ఆంటీ. ఫస్ట్, 1 కొరింథీ 9:25 ఇన్కరప్టబుల్ క్రౌన్, అంటే అక్షయ కిరీటం. ఈ కిరీటం సెల్ఫ్ డిఫెన్స్ ఉన్న వారికి వస్తుంది. అంటే నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ నడక, నీ మాటలు అన్నీ హోలీ గాడ్ స్పిరిట్ కంట్రోల్లోకి ఇచ్చేస్తే నీకు ఆ క్రౌన్ వచ్చేస్తుంది. సెకండ్ క్రౌన్ ఏంటంటే? సెకండ్ క్రౌన్, క్రౌన్ ఆఫ్ రిచెస్నెస్, అంటే నీతి కిరీటం. ఈ కిరీటం దేవుడి రాకడ కోసం 2 తిమోతి 4:8 ఆయన రాకడ కోసం అపేక్షించి ఉంటారో వారికి క్రౌన్ వస్తుంది. సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్న వారికి అక్షయ కిరీటం వస్తుంది క్యూటీ. అమ్మో, సెకండ్ క్రౌన్ జీజస్. నేను రెడీగా లేనంటే నాకు భయం వేస్తుంది. ఎందుకు భయం క్యూటీ? ఇప్పుడు నీ కాళ్ళు, నీ చేతులు, నీ మాటలు, నీ నడక అన్నీ హోలీ గాడ్ స్పిరిట్ కంట్రోల్లోకి నువ్వు ఇచ్చేసావంటే అసలు భయపడాల్సిన అవసరమే లేదు క్యూటీ. అంటే భూలోకంలో పరలోకంలో కూడా క్రౌన్స్ ఉంటాయన్నమాట. థర్డ్ క్రౌన్ కూడా ఉంది. థర్డ్ క్రౌన్ వచ్చేసి క్రౌన్ ఆఫ్ లైఫ్, అంటే జీవ కిరీటం. నీ జీవితంలో వచ్చే శోధనలు, శ్రమలు అన్నిటినీ ఎవరైతే మహానందంగా స్వీకరిస్తారో వాళ్ళకి క్రౌన్ వస్తుంది. ఫోర్త్ క్రౌన్, క్రౌన్ ఆఫ్ గ్లోరీ, అంటే మహిమ కిరీటం. క్రౌన్ ఆఫ్ గ్లోరీని క్రౌన్ ఆఫ్ షెపర్స్ క్రౌన్ అని కూడా అంటారు. ఈ క్రౌన్ చర్చ్ పాస్టర్స్కి, ఎల్డర్స్కి, లీడర్స్కి వస్తుంది. అంటే ఎవరైతే సంఘానికి మాదిరిగా ఉండి దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటారో వారికి క్రౌన్ వస్తుంది. ఈ క్రౌన్ సువార్త ద్వారా, సాక్ష్యం ద్వారా దేవుడి ప్రజల్ని రక్షణలో నడిపించాలి. అప్పుడు మనకి క్రౌన్ ఆఫ్ గ్లోరీ వస్తుంది జాను. అంటే భూలోకంలో 3 క్రౌన్స్, పరలోకంలో 5 క్రౌన్స్. ఫిఫ్త్ క్రౌన్ కూడా ఉంది. ఫిఫ్త్ క్రౌన్ వచ్చేసి క్రౌన్ ఆఫ్ రిజాయిసింగ్, అంటే అశితయ కిరీటం. ఈ కిరీటం నశించిన ఆత్మల కోసం భారం కలిగి ప్రభు కోసం ఎవరైతే ఆత్మలను సంపాదించుకుందరో వాళ్ళకి కిరీటం వస్తుంది జాను. భూలోకంలో 3 క్రౌన్స్, పరలోకంలో 5 క్రౌన్స్. భలే భలే.
బర్త్డే సెలబ్రేషన్స్ కన్నా ఈ క్రౌన్స్ చాలా ఇంపార్టెంట్ అని అర్థమైంది కదా. అవును మమ్మీ, నాకు ఈ బర్త్డే గిఫ్ట్స్ వద్దు, నాకు దేవుడిచ్చిన క్రౌన్సే కావాలి. మీరు చూశారు కదా, 1 కొరింథీ 2:9 ప్రకారం దేవుడు ప్రేమించిన వారికి ప్రారంభించిన కంటికి కనబడలేదు, చెవులకు వినపడలేదు, మంచి చెడులను సూచనము కాదు. మధ్యాకాశంలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు ఈ కిరీటాలు కానుకలు అన్నీ మనకే. మీరు సిద్ధమేనా?